ఈ కడప శివ అనే అతనికి ఈ బోవెల్స్ వారంకి అనే అతనికి గొడవ ఏంది, ప్రతి పాయింట్ లో నేనుండా, ఇప్పటికీ కూడా ఉండా, దాన్ని కంట్రోల్ చేసింది నేనే, మళ్ళీ వదిలేసింది నేనే. ఎంత కార్యక్రమాన్ని జరగడానికి వెంకయ్య గారికి నమస్కారం. వీళ్ళిద్దరి మధ్య గొడవకి అసలు కారణం ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నేను చేసిన వీడియో గురించి కొన్ని తెలుసుకోండి. నేను మన దేశం గురించి మాట్లాడడానికి కారణం ఒకటైతే ఉండదు. ఈ జనాలకి ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నవ్వుకుంటా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఇది ఒక ఎపిసోడ్ లాగా అయిపోయింది. ఈ వారంకి అనేవాడికి నమస్కారం అయినా యాడ దొరికినవరా నువ్వు రే, భలే ఓడిరా నువ్వు రే. దాన్ని అయితే పార్ట్ 1, పార్ట్ 2, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అని. ఇంకోటి ఏంటంటే ఆ కడప శివ అని అతను చేసిన పొరపాటు ఏంటంటే పైనుండేది చదివినాడు, కింద ఉండేది చదవాల. అది అతను చేసిన పొరపాటు. ఏదన్నా 2 మంచి మాటలు చెప్తే దాంట్లో అంత ఇంట్రెస్ట్ రాదు, కానీ జనాలకి ఎవరన్నా ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకో, దాని మీద కానీ వీడియోలు చేసిన అనుకో, ఎంటర్టైన్మెంట్ గంటలు మన పనులన్నీ ఆపేసి చేతులు కట్టుకొని ఏం చేస్తున్నారని చెప్పి పక్కోడి మీద అయితే భలే ఆలోచన చేస్తాం. అదే సేమ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఆడియన్స్ కి దొరుకుతుంది. వీడియో పెట్టడానికి ఒక కారణం అయితే ఉండదు. ఆ కారణం తెలుసుకోవడానికంటే ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికి నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ గా ఈ చర్చ అయితే జరుగుతుంది కదా యూట్యూబ్ లో, అతను రెస్పాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత అయితే నా మీద ఉండదు. సమాజానికి, దేశానికి ఈ కడప శివ చెప్పిన దానికి సంబంధం ఏంటి అంటున్నారు. సంబంధం ఏమీ లేదు. నేను చెప్పినా ఏం చెప్పినా కడప శివ అనే అతన్ని హైలైట్ చేసి పెద్ద పుడింగి కాదు అతను. అతని మీద ఏం వీడియోలు చేయాల్సిన అవసరం లేదురా. సమాజంలో ఉండే వాటిల్ని బయటకు తీసుకురండి, వాటి మీద పోరాడదాం అని మాత్రమే చెప్పిన. అంతేగాని దీనికి దానికి సంబంధం ఉండదు అవి నేను చెప్పాల. నా స్వార్థం ఏంటంటే మన దేశాన్ని కూడా ఇతర దేశాలతో పోటీ తగిలే విధంగా, అంటే డెవలప్మెంట్ విషయాల్లో బాగా ఇప్పుడు ఉండేది కాదు, అంతకంటే ఎక్కువగా రావాలని అయితే నేను కోరుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ కడప శివ అని అతను చేసిన పొరపాటు ఏంటంటే పైనుండేది చదివినాడు, కింద ఉండేది చదవాల. అది అతను చేసిన పొరపాటు. ఆ పొరపాటు ఏంటంటే ఇది ఏప్రిల్ 22 వరకు, ఆ తర్వాత వచ్చేది ఈ రూల్ అని చెప్పినారు కదా, ఆ 22 తర్వాత వచ్చే రూల్ని మనోడు ముందుగా చెప్పేసినాడు. అది కూడా ఏంటంటే నేను నా వీడియో పూర్తిగా చూసినారంటే అర్థమవుతుంది. ఇదైతే రూల్ అయితే పెట్టినారు, ఇది పాటించారా లేదా కోయిటోళ్ళు అనేది నేను పూర్తిగా చెప్పిన. వీళ్ళు అస్సలు పాటించరు, ఇవైతే పాటించరు అని చెప్పిన. 1-2 సార్లు చెప్పుండా, వీడియో సరిగ్గా చూడలే కాబట్టి మీకు అర్థం కాల. ఇప్పుడైతే ఈ మ్యాటర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరికి ఒక విషయం తెలియాలి. ఈ కడప శివ అనే అతనికి ఈ బోవెల్స్ వారంకి అనే అతనికి గొడవ ఏంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనుండా, ప్రతి పాయింట్ లో నేనుండా, ఇప్పటికీ కూడా ఉండా. దాన్ని కంట్రోల్ చేసింది నేనే, మళ్ళీ వదిలేసింది నేనే. వీళ్ళకి ఆల్రెడీ నేను ఒకసారి హెచ్చరించిన. వీళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం చిన్న గొడవ అయితే జరిగింది. దాన్ని తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూసినారనుకో క్లారిటీగా మీకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవకి బీజం ఎక్కడ పడిందంటే వీళ్ళిద్దరు ఎక్కడ కలిసినారో తెలియాలి ఫస్ట్. వేరే అతను వీళ్ళిద్దరు ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకొని వీళ్ళిద్దరు వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్ లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఫేక్ ఐడి ఏంటంటే రూమ్ మేట్స్ అని చెప్పి ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఐడి వల్ల వీళ్ళిద్దరు వీడియోలు డౌన్ అవుతా ఉన్నాయి, అంటే వ్యూస్ డౌన్ అవుతా వచ్చినాయి. శివ వీడియోలు తీసుకుపోయి దాంట్లో పెట్టుకుంటున్నాడు, అతని వీడియోలు తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య అప్పటికి పరిచయాలు లేవు. అప్పుడు ఏం జరిగిందంటే ఇతను వాళ్ళ ఊర్లో వాళ్ళ బంధువుల తరపు నుంచి శివ అయితే అతని కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాడు. అతను ఏమనుకున్నాడంటే ఇతను వీడియోలు పెట్టుకుంటున్నాడు అనుకున్నాడు. ఇతను ఏమనుకుంటున్నాడంటే అతను వీడియోలు పెట్టుకుంటున్నారని చెప్పి ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుకుంటా వచ్చినారు. ఎప్పుడైతే ఒకరితో ఒకరు కాంటాక్ట్లోకి అయితే వచ్చినారో ఫోన్ నెంబర్లు తీసుకొని అప్పుడు మాట్లాడుకున్నారు. ఇదేందినా అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఈ వీడియోలు నువ్వెందుకు పెట్టినావు అని మాట్లాడినప్పుడు నేను కాదు పెట్టింది అని చెప్పి తెలుసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది, ఈ వారంకి అనే అతను అయితే కాపీ రైట్ కొట్టినాడు. ఎవరికి? ఆ ఫేక్ ఐడి అకౌంట్కి. అతను ఆ ఐడి అయితే లేసిపోయిన తర్వాత యథాతథిగా ఇద్దరు ఫ్రెండ్షిప్గా బాగున్నారు, హ్యాపీగా. అప్పుడైతే సాగిపోతా వచ్చింది ఇద్దరిది ఫ్రెండ్షిప్ బాగా హ్యాపీగా. వారంకి అనే అతనికి ఒక 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నాయి, ఆ శివ అనే అతనికి ఒక 40,000, 50,000 మధ్యలో ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు నేను ఒక 3,000 దాకా ఉన్నాయి నాకైతే సబ్స్క్రైబర్లు. ఆ టైంలో ముగ్గురు ఫ్రెండ్షిప్ అయినాం. నేను ఎవరి వల్ల అయినానంటే కడప శివ అనే అతని వల్ల ఫ్రెండ్షిప్ అయినా. నేనే అడిగిన, వాడు ఒకరు తిక్కగా మాట్లాడుతున్నాడని, తప్పుగా అనుకోవద్దు, వారంకి నా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నా మనసులో ఉండేది చెప్తున్నా. ఆ రోజుల్లో నాకు అట్లా అనిపించింది, ఇదేంది తిక్కగా మాట్లాడుతున్నాడే, తిక్కగా అంటే ఈ బూతులు అనేది మాట్లాడుతున్నాడే, అది ఇది ఏరిగిన తిన్న ఇటాటి ఏంది ఇటు మాట్లాడుతున్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం అని చెప్పి నా మనసులో అనిపించింది. అందుకు శివానైతే కాంటాక్ట్లోకి రమ్మని చెప్పి అడిగిన. కానీ శివ అయితే అప్పట్లో నంబర్ ఇలా. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి కలిపినాడు, మాట్లాడినాం. ఇక్కడి నుంచి మేము ముగ్గురం బాగా క్లోజ్గా ఉన్నాం. ఒకరినొకరు తమాషాలు చేయడం, జోకులు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు పంచులు కూడా వేసుకుంటూ వచ్చినాం. తర్వాత అప్పుడప్పుడు మాలయాకి వెళ్ళడం ఇటా కూడా జరుగుతూ వచ్చింది. ఈ ప్రాసెస్లో జరిగేటప్పటికి శివకు ఒక 70,000 సబ్స్క్రైబర్లు వచ్చినారు. ఈ వారంకి అనే అతనికి ఒక 30,000 వచ్చినారు.
నాకు ఒక 6-7 వేలు ఉన్నారు. ఈ టైంలో మేము ఒక చిన్న గొడవ జరిగింది. ఇది కూడా మాలియాలో జరిగింది. ఈ గొడవకు కారణం అంటే పెద్ద కొట్లాడుకునే సమస్యలు ఏం లేవు. కాకపోతే ఏందంటే చిన్న చిన్న మనస్పర్ధలు, మాటలు, తమాషాలు మాట్లాడే కాడ చిన్న చిన్న విషయాల కాడే గొడవలు అయితే వచ్చినాయి. అక్కడేం జరిగిందంటే ఈ వారంకి అనే అతను నన్ను వారంకి, శివాని వారంకి అట్లా ముగ్గురం ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం మొదలుపెట్టిన వాడు మాలియాలో. తమాషాలుగా జోకులు అదేమైందంటే సీరియస్గా పోయింది. అక్కడ ఏం జరిగిందంటే మనోడు ఈ వారంకి అనే అతను జోకులు వేస్తా వచ్చినాడు, ఈ శివ అనే అతను వీడియోలు తీస్తా వచ్చినాడు. ఆ తీసేటప్పుడు వీడు మనోడు ఎగతాళి చేయడం అట్ట మొదలు పెట్టినాడు వారంకి అనే అతను. వాడేం చేసినాడు, తమాష తీసుకోకుండా శివ అనే అతను దాన్ని వేలు ఇట్లా అన్నాడు కిందికి. ఎప్పుడైతే ఇట్లా చూపించినాడో ఈ వారంకి అనే అతను వీడియో తీసుకున్నాడు. దాన్ని తీసుకొని తమాషాలు పడిన వీడియో ఎత్తుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టినాడు. ఆ వీడియో వచ్చి అతను తమాషగానే పెట్టినాడు. నేను చెప్పాలంటే అతన్ని తప్పు పట్టకూడదు, ఇతన్ని తప్పు పట్టకూడదు. ఇతను అనేసినాడు, అతను పెట్టేసినాడు. నేనేం చెప్పినా అంటే వద్దు వారంకి గొడవలు వద్దు తీసేయండి అని చెప్పిన. అక్కడ వీళ్ళిద్దరూ మాటగా కొంచెం పెరిగిపోయి ఈ శివ అనే అతను తిట్టేసినాడు. ఎట్లా తిట్టినాడంటే అమ్మ, అక్క, ఆలి, కొడక అది ఇదని తిట్టేసినాడు. పిల్లాన్ని అందరినీ తిట్టేసినాడు. నేను అబద్ధం చెప్పకూడదు, సీరియస్గా చెప్తున్నా. ఈ శివ అనే అతను మొత్తం తిట్టేసినాడు. తిట్టడం వల్ల వాడు అది మనసులో పెట్టుకునేసినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తిట్టడం వల్ల మనసులో పెట్టేసినాడు. కానీ నేను ఆ రోజు స్పాట్లో ఉన్నా కదా, అందువల్ల ఆ గొడవనైతే అక్కడితో నేను సర్దుమణికి చేసిన. ఏం చేసిన, ఇతని దగ్గర నుంచి సారీ చెప్పించిన. ఎవరికి, వారంకి అనే అతనికి కడప శివ దగ్గర నుంచి సారీ చెప్పించిన. ఎందుకంటే నేను భావన వచ్చేటప్పుడు శివతో మాట్లాడినా, ఆ వారంకితో మాట్లాడినా, ఒరే మనం ముగ్గురం కలిసి యూట్యూబ్ చేసుకునేటప్పుడు గొడవ పడేది ఎందుకురా, చిన్న మాట కాడ పెద్ద విషయాలకు వెళ్ళిపోతుంది. అది మనం ఇంత కాడికి పోకూడదు, అంత దిగజారి పోకూడదు అని చెప్పి వారంకి చెప్పిన. శివకు వచ్చి, శివ నువ్వు మాట్లాడే ప్రతి మాట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడకూడదు, నువ్వైనా కూడా క్షణకాలంలో నువ్వు అమ్మ, అక్క, ఆలి అనేది తిట్టకూడదు, ఇది పెద్ద పొరపాటు, నీకు వాడికి ఏదైనా సమస్యలు ఉంటే చెరొక దెబ్బ కొట్టుకోండి, అంతేగాని అమ్మ, అక్క, ఆలి కుటుంబం మీదకైతే పోవద్దని చెప్పి నేను శివకైతే చెప్పిన. శివ ఏం చేసినాడు, రియలైజ్ అయ్యి తర్వాత సరే బ్రో కరెక్టే, నేను పొరపాటు అయిపోయినా, కోపం వచ్చేసింది, ఏదంటే అది మాట్లాడేసిన, పొరపాటు నాకు బాగా క్లియర్గా అర్థమవుతుంది, సరే వాడికి లైన్ కలుపు నేను మాట్లాడతాను చెప్పినాడు. ఆమె ఇద్దరిని లైన్ కలిపి సారీ చెప్పించిన, మాట్లాడించిన, కలిపించిన. ఈ గొడవ అనేది అక్కడితో సద్దుమణిగి అయిపోయింది. ఆ తర్వాత రెండోసారి ఏం జరిగిందంటే ఆ గొడవ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఆపేసినారు. అంటే సారీ చెప్పుకున్నారు కానీ, ఫ్రెండ్షిప్గా కలిసినారు కానీ మాట్లాడుకోవడం అయితే ఆపేసినారు. రెండోసారి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా ద్వారా వచ్చింది. నా ద్వారా అని ఎందుకంటున్నానంటే నాకు ఒక స్వార్థం ఉండాలి. మన అనుకునే వాళ్ళని కలుపుకోవాలి అనే స్వార్థం నాలో ఉండాలి. ఈ స్వార్థం వల్ల నేనేం చేసినానంటే ఈ వారంకి అనే అతని దగ్గర నుంచి తమ్నైల్స్, యూట్యూబ్ తమ్నైల్స్ చేసుకుంటారు కదా, దానికోసం అయితే నేను ఇంతకుముందు డబ్బులు ఇచ్చిందా. దానికి అతను ఏం చేసినాడంటే, అన్న నువ్వు ముందు డబ్బులు ఇచ్చినావు కదా, దానికి ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నీకు డబ్బులు లేకుండా ఫ్రీగా తమ్నైల్స్ చేసుకో అని చెప్పి వారంకి అనే అతను నాకు చెప్పినాడు. ఎందుకంటే నువ్వు ముందు ఇచ్చినావు కాకపోతే చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు చేసుకో, ఇప్పుడు యూజ్ చేసుకో అన్నాడు. నేను ఒక స్వార్థం నాకు ఏంటంటే, ఇతను 4,000 పెట్టి చేసినాడు. ఎవరు, వారంకి అనే అతను 4,000 పెట్టి తమ్నైల్స్ చేసుకునే దానికి చేసుకున్నాడు కదా క్యాన్వా అనే యాప్లో. దానికి ఒరే వీడు మనోడే కదా, 4,000 ఒకటే పెట్టుకోవడం ఎట్లా అని చెప్పి శివతో కూడా మాట్లాడతానరా, శివ ఒక అంత ఇంత వేసుకుంటాడు, నేను అంత ఇంత వేసుకుంటాను, నువ్వు అంత ఇంత వేసుకో, ముగ్గురం 3 ఇంతలు వేసుకుందాం, ముగ్గురం కలిసి చేసుకుందాం తమ్నైల్స్ అని చెప్పి నేను చెప్పిన. ఫస్ట్ వారంకి అనే అతను వద్దు అన్నాడు. సరేరా నీకేం కాదు, నేను మాట్లాడతా, గొడవలు రాకుండా నేను చూసుకుంటా, తమ్నైల్స్కి ఎంత అవసరం అవుతుందో అంతే మాట్లాడుకుందాం, లిమిట్గా మాట్లాడుకుందాం, చేసుకుందాం వీడియోలు, మీరు అతి ప్రశ్నలు అతి మాటలు వద్దు అని చెప్పి నేనైతే చెప్పిన. సరే అన్నాడు వారంకి. ఈ శివకు కూడా ఫోన్ చేసి చెప్పిన, శివ ఈ విధంగా తమ్నైల్స్ చేసుకుందాం, తర్వాత నీకు డబ్బులు సేవ్ అవుతుంది, నాకు డబ్బులు సేవ్ అవుతుంది, వాడికి సేవ్ అవుతుంది, కాబట్టి ముగ్గురం చేసుకున్నాం అనుకో యూజ్ కూడా ఉంటుంది, ఒకరితో ఒకరు చర్చించుకున్నప్పుడు మంచి విషయాలు తెలుస్తాయి, చెడ్డ విషయాలు తెలుస్తాయి, దాంట్లో ఇంచి ఏమేమి మాట్లాడాలి ఏమేమి మాట్లాడకూడదు అని చెప్పి ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకుందాం, హెల్పింగ్గా ఉందాం ఒకరితో ఒకరు అని చెప్పి చెప్పడం వల్ల శివ అయితే ఓకే అన్నాడు. నువ్వెందుకు గెలిపినావు అని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. కాకపోతే ఈ శివ అనే అతను నాకు తమ్ముడు వరుస అవుతాడు, ఈ వారంకి అనే అతను నాకు తమ్ముడు వరుస అవుతాడు, ఒక వరుస బామరది అవుతాడు. ఈ 2 వరుసలని దృష్టిలో పెట్టుకొని ఇద్దరిని కూడా ఒక యూట్యూబర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఆలోచన చేసి ముగ్గురికి కూడా డబ్బులు సేవ్ అవుతుంది, ముగ్గురం కూడా మంచి వ్యక్తులుగా ఉంటామని చెప్పి ఈ ఆలోచనతోనే నేను కలిపిన ఖచ్చితంగా. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ యథాస్థితిగా వచ్చేసింది మొదట్లాగా. అంటే నవ్వుకుంటా, తమాషగా, పడతా, ఆడతా అదే ఇంకా మామూలుగా చెప్పాల్సిన లేదు కదా. ఒకడిని ఇప్పటికి కూడా నేను బోవెల్స్ అనేవాడిని జోకులు వచ్చా, కానీ శివాని మాత్రానికి పేరు పెట్టే పిలిచా.
ఎందుకంటే అతను తీసుకోలేడు, ఇతను తీసుకుంటాడు. ఇప్పటికి కూడా నేను బోయిల్స్ అనేవాడిని చనువుతోనే మాట్లాడుతూ ఉంటాను, తమాషగా మాట్లాడుతూ. ఇప్పటికి కూడా నేను అబద్ధం చెప్పకూడదు, కావాలంటే అడగండి, ఇప్పటికి కూడా చనువుతోనే మాట్లాడతాను తమాషగా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇండియాలో కొంతమంది ఈ రాజంపేట అతను ఉన్నాడు కదా, ఆర్జేపీటీ అని చెప్పి, అతని మీద వీడియోలు చేస్తున్నాడు కదా, అతని వీడియోలకి ఎవరో ఒకరు ఈ అస్ట్రాలజర్ అంటారు కదా, దానివల్ల మోసపోయినారని చెప్పి కొన్ని కామెంట్లు అయితే నాకు వచ్చినాయి. సీరియస్గా చెప్పాలి, నాకైతే అతని మీద వీడియోలు చేయండి రాజంపేట అతను అని చెప్పి నాకైతే వచ్చినాయి. అదేవిధంగా వారంకి అనే అతనికి వచ్చినాయి, బోయిల్స్ అనే వ్యక్తి వెంకయ్య ప్రయాణం అంటున్నాడు కదా, అతనికైతే వచ్చినాయి. వెంకయ్యకి వచ్చినాయి, ఈ శివాకి కూడా వచ్చినాయి. అట్లాగే కోవిడ్లో ఇంకా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా వచ్చినాయి. ఏమని, ఆర్జేపీటీ మీద వీడియోలు చేయండి, ఆర్జేపీటీ మీద వీడియోలు చేయండి, ఈ మాదిరి ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి అయితే వచ్చినాయి. దానికి నేను నా మైండ్లో ఏమనుకున్నానంటే, వాళ్ళు పెట్టినారు ఒక కామెంట్ ఈ విధంగా ఆర్జేపీటీ మీద చేయమని చెప్పి, నాకు బుర్ర ఏమైపోతుంది అని చెప్పి నేను ఆలోచన చేసిన. ఒకరు మనకు చెడు చేయనప్పుడు, ఒకరితో మనకు పరిచయం లేనప్పుడు, ఒకరి మీద మనకు ద్వేషం లేనప్పుడు వాడి మీద వీడియోలు చేయడం అనవసరం అని చెప్పి అనుకోవడం వల్ల నేనైతే ఏం చెప్పినా శివకు చెప్పిన, శివ మీరు చేయొద్దు, వారంకి నువ్వు చేయొద్దు, వీడియోలు చేయొద్దు, ఆర్జేపీటీ మీద వీడియోలు చేయొద్దు, ఎవరు ఎటైనా పాని మీకు వద్దు అని చెప్పి చెప్పేసిన. ఇద్దరికి కూడా ఇద్దరు సైలెంట్గా ఉండిపోయినారు. తర్వాత కొద్ది రోజులకి నాకు తెలియకుండా ఈ వారంకైనా అతను ఈ శివ అతను ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకేందంటే కొన్ని చిన్న చిన్న విషయాల కాడ మైనస్ పాయింట్లు కనిపించినప్పుడు నేను కొంచెం తప్పుకుంటా విషయాల్లో. వారంకైనా అతను ఊరే మాట తీరు మార్చుకోరా అని చెప్పడం మొదలుపెట్టిన. వీడు మాట్లాడినా నేను ఇంతేనా స్వామి, కావాలంటే వంకుంటారా అని చెప్పి ఎటంటే తమాషలు పడతా వచ్చినాడు. వీడు ఇంతేలేరు, వీడు మారలేరు అనుకుని లైట్ తీసుకున్నా. కొంచెం తగ్గించిన మాట్లాడేటప్పుడు ఈ శివ అనే అతనితో కొంచెం తగ్గించిన, ఈ వారంకైనా అతనితో కొంచెం మాటలు తగ్గించిన. ఈ మాటలు తగ్గించిన టైంలో వీళ్ళిద్దరు ఏం చేసినారంటే ఆర్జేపీటీ మీద మాట్లాడుకోవాలని చెప్పి వీడియోలు చేసుకుందాం అని చెప్పి ఇద్దరు ఫిక్స్ అయినారు. చేసిన తర్వాత ఈ శివ అనే అతను చెప్పినాడు, నేనైతే చేయను, నువ్వు చేసుకుంటావు చేసుకో అని చెప్పి చెప్పినాడు. ఈ శివ ఏం చేసినాడు, చెప్పడం వల్ల వారంకి గాడికి ఫోటోలు ఏమో పెట్టినాడంట ఈ విధంగా అని చెప్పి. ఆ వారంకి అనే అతను ఏం చేసినాడు, ఫోటోలు వీడియోలు పెట్టినాడు. వీడియోలో పెట్టి ఊరికే ఉండకుండా నా పేరు ఈ జీకేబీ భాష అని ఉన్నాడులే, ఆయన పేరు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వచ్చి దీంట్లోకి లాగినాడు. అంటే మా అందరి పేర్లు, కడప శివ అనే అతను, జీకేబీ అనే అతను, ఎంకే చిల్మచ్చ అనే అతను, వీళ్ళందరి పేర్లు లాగినాడు. ఇప్పుడు నేను చెప్పుంటే నా పేరు చెప్పాలి, నేను చెప్పలేదు కదా, నా పేరు చెప్పినాడు. ఈ జీకేబీ అనే అతను చెప్పాలా వీడియోలు చేయమని, కానీ జీకేబీ పేరు చెప్పినాడు. ఈ కడప శివ అనే అతను పేరు అయితే చెప్పినాడు, కడప శివ చెప్పినాడులే, కంపల్సరీ చెప్పినాడు కాబట్టి వాడు చెప్పినాడు. ఇంకోటి ఏంటంటే నేను లైట్ తీసుకున్నా, చెప్పుకుంటే ఏమవుతుందిలే, మనం ఆ మనిషితో మాట్లాడేది లేదు, రాజంపేట అతనితో అతను వచ్చి నన్ను అడిగేది లేదు, నేను సమాధానం చెప్పేది లేదులే, ఎందుకంటే తప్పు చేయనప్పుడు మనకు భయం ఉండదు కదా, నేను లైట్ తీసుకున్నా, వదిలేసిన. కానీ ఈ శివ అనే అతను బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నవ్వుకుంటా వచ్చినాడు. ఏంటంటే ఈ వీడియో కూడా వారంకి అనే అతను పెట్టినాడు వీడియోలో. తర్వాత నవ్వుకుంటా ఇద్దరు తమాషగా ఉన్నారు. తర్వాత ఏం జరిగిందేమో, ఈ శివ అనే అతను వీడియో అయితే పెట్టద్దు, యూట్యూబ్లో నా పేరు మెన్షన్ చేసినావు అంటే నీ బ్యాక్గ్రౌండ్లో నేను ఉన్నట్టుగా చేస్తున్నావు అని చెప్పి ఈ శివ అనే అతను అన్నాడు దాంట్లో. అది అనడం వల్ల వాడికి కోపం వచ్చేసింది, ఎవరికి, వారంకి అనే అతనికి. ఆ వారంకి అనే అతనికి కోపం రావడం వల్ల ఆ రోజు నాకు ఫోన్ చేస్తున్నాడు, అన్న మీ ఊరోళ్ళు అందరూ ఇంతేనా, మీ ఊరోళ్ళు అందరూ ఇంతేనా. నేను అదే టైంలో డ్యూటీలో ఉండి నేను ఫోన్ ఎత్తలా. నాకేం తెలుసు వీళ్ళు వీడియో మాట్లాడుకుంటున్నారు, దాన్ని రికార్డ్ చేసుకుంటున్నారు, దాన్ని అప్లోడ్ చేసుకుంటున్నారు, నాకు తెలియదు కదా. నేను సైలెంట్గా ఉన్నా. అవని ఏంది ఇన్నిసార్లు చేస్తున్నాడు వీడు అని చెప్పి, ఏందిరా స్వామి ఏంది నీ బాధ అని చెప్పి అని అడిగితే అవని చెప్పినాడు, అన్న ఇట్టగాని పరిస్థితి, ఇటుపక్క చూసే ఈడు తగ్గడు, అటుపక్క చూసే వాడు తగ్గడు, మధ్యలో మనం ఏం పీకలేక మీరు కొట్టుకొని చావుంటారా, నేను మాత్రం చూస్తా ఉందాం అని చెప్పి సైలెంట్గా వదిలేసిన నేను. అందువల్ల వాళ్ళు ఇప్పటికీ గొడవ అనేది సర్దుబాటు కావట్లే, అవ్వదు కూడా. వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను ఉండా కాబట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవరిని చులకనగా మాట్లాడకూడదు, జోకులు కూడా దానికంటే ఒక లిమిట్ ఉంటుంది, ఎక్కువ చేసుకుంటే ఈ విధంగా గొడవలకు కారణం తీసేస్తుందని నాకు ఇద్దరిని చూసాను బాగా అర్థమైంది. సో మనం ఎవరి మీదైనా జోక్ వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి జోక్ వేయండి. ఏదన్నా రెండు మంచి మాటలు చెప్తే దాంట్లో అంత ఇంట్రెస్ట్ రాదు, కానీ జనాలకి ఎవరన్నా ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకో, దాని మీద కానీ వీడియోలు చేసినా అనుకో, ఎంటర్టైన్మెంట్ గంటలు మన పనులన్నీ ఆపేసి చేతులు కట్టుకొని ఏం చేస్తున్నారని చెప్పి పక్కోడి మీద అయితే భలే ఆలోచన చేస్తాం. అదే సేమ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఆడియన్స్కి దొరుకుతుంది. ఈ జనాలకి ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నవ్వుకుంటా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఇది ఒక ఎపిసోడ్ లాగా అయిపోయింది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.